అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయమును దానముగా ఇచ్చిన తండ్రి, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఈ సమయములో నీ శ్రేష్టమైనటువంటి వాక్కును మాకు వినిపించండి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో విజయం ఉన్నది. దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలను తండ్రి మాకు తెలియచేయమని, నన్ను నీ నోటి బోరగా వాడుకుని మీరు మహిమ పొందుకోమని మాతో మాటలాడడానికి ఇష్టపడుతూ ఉన్న వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు దానముగా ఇచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. చాలా సంతోషం. మరి ఈ మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం వినాలని సిద్ధముగా ఉన్నాం. మీరు కూడా సిద్ధపడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో రాయబడినటువంటి మాట అద్భుతమైనటువంటి వచనము. మన గృహములలో ఎక్కువ ఈ యొక్క కొటేషన్ ఏదైతే ఉందో, ఈ వాక్యం ఏదైతే ఉందో, దీనిని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ అనేటటువంటి భక్తుడు, నాయకుడు, ప్రార్థనాపరుడు తెలియచేస్తున్నటువంటి వచనం. ఎందుకో ఈ వచనాన్ని నేను చెబుతూ ఉన్నాను. ఈరోజు మన అంశము ఏమిటి అంటే, భక్తుల తీర్మానములే వారికి సన్మానములు అనేటటువంటి అంశాన్ని మాట్లాడడానికి నేను ముందుకొచ్చాను. భక్తుల తీర్మానములే వారికి సన్మానములు అనేటటువంటి అంశం. అంటే తీర్మానము అనేటటువంటి ఒక మాట ఈరోజు మనము పదే పదే ఆలోచన చేస్తూ ఉంటాం. తీర్మానము అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. తీర్మానాలు లేకపోతే మన క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తీర్మానము లేదా ప్రమాణము గమనించాలి. తీర్మానాలు లేకపోతే ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరత వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. భవిష్యత్తును అందమైనదిగా చేసేది మనము చేసుకునేటటువంటి తీర్మానమే. మీరు చేసేటటువంటి తీర్మానం ఏదైతే ఉన్నదో అది మీ యొక్క భవిష్యత్తును అందమైనదిగా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి భక్తులు చేసినటువంటి తీర్మానాలు కొన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో
మనము చదివినటువంటి వాక్య భాగములో యెహోషువ అనేటటువంటి దైవజనుడు, ఈయన చేస్తున్నటువంటి తీర్మానము చాలా విలువైనటువంటి తీర్మానము, చాలా బలమైనటువంటి తీర్మానము. అంత మాత్రమే కాదు, ఒక కమిట్మెంట్తో కలిగినటువంటి తీర్మానం. ఆ కాలంలో యెహోషువ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే కనుక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ఉన్నారు. అయినప్పటికీ వారి గురించి ఏమీ మాట్లాడడం లేదు, వారిని పట్టించుకోవడం లేదు, వారు ఏదైనా చేస్తారు అనేటువంటి ఆలోచన కూడా ఏమీ లేకుండా ధైర్యంగా దేవుని పక్షముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారం అయితే మట్టుకి యెహోవాను సేవిస్తామంతే. ఇక మీరు సేవిస్తే సేవించండి, కానీ నేనైతే మట్టుకి ఆయన్నే సేవిస్తాను, నా ఇంటి వారు కూడా ఆయన్నే సేవిస్తాం అని వాగ్దాత భూమిలో ఒక ప్రమాణము చేస్తూ ఉన్నారు. పాలు తేళ్లు ప్రవహించేటటువంటి దేశంలోనే అడుగుపెట్టిన తర్వాత, కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత యెహోషువ గారు చేస్తున్నటువంటి గొప్ప తీర్మానం ఇది. ఎందుకు ఇంత బలమైనటువంటి తీర్మానం ఆయన చేయగలిగాడు? యెహోషువ గారి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆ భక్తుని జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రమైనా ఉంది. ఎందుకు అంటే కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగం ఏదైతే ఉన్నదో ఆ జనాంగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మనం చాలా పర్యాయాలు ఇశ్రాయేలీల గురించి చాలా ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం. అయినప్పటికీ పదే పదే మనం ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దేవుడు అబ్రహామును పిలుచుకుని, అబ్రహాము ద్వారా ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. గమనించాలి, అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకొని అబ్రహామును దేవుడు ఆశీర్వదించి, ఎందుకు ఆశీర్వదించాడు అంటే కనుక అబ్రహాము యొక్క విధానం ఎలాంటిదంటే నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టము అని చెప్పేటటువంటి తత్వము కలిగిన వాడు అబ్రహాం. దేవుడు ఏం చెప్పినా కానీ చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, సిద్ధపడి ఉన్నవాడే అబ్రహాం. ఇవన్నీ తెలిసినటువంటి దేవుడు నోవాహు తరం అయిపోయిన తర్వాత, గమనిద్దాము, జలప్రళయం తర్వాత నోవాహు తరము, ఆ తరము అనగా నోవాహు కుటుంబంలో నుంచి దేవుడు మరి జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చి తెరాహు కుమారుడుగా ఉన్నటువంటి ఈ అబ్రహామును దేవుడు పిలవడము మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సంతతి ఏర్పాటు చేయడానికి అబ్రహామును దేవుడు పిలిచి 3 రకాల పనులను అబ్రహాముకు చెప్పి నువ్వు ఈ 3 విషయాలు నువ్వు చేస్తే గనక 7 ఆశీర్వాదాలు నీకు ఉంటాయి అబ్రహాం అని అబ్రహామును పిలిచినటువంటి చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాం ఒకసారి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఈ చరిత్రలోనికి వెళదాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి 1, నీ బంధువుల యొద్ద నుండి 2, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. నీవు లేచి అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే ఇదే మాట యెహోషువ జీవితములో కూడా కనబడుతుంది. ఇదే మాట యెహోషువ జీవితములో ఉంది. నీవు లేచి అనేటటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. గమనిద్దాం, ఇదే మాట మోషే గారి జీవితంలో ఉంది. మరి ఇదే మాట మన జీవితంలో కూడా ఉంది. లేము తేజరిల్లము అని రాయబడింది. వధువు సంఘము లేవాలి, నిలవబడాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి వధువు సంఘము సిద్ధపడి లేచి నిలబడి ఉండాలి. ఆయన యందు భక్తిలో నిలవబడాలి, ఆయన యందు ప్రేమలో నిలవబడాలి, విశ్వాసములో నిలవబడాలి, ఆయన కొరకు నిలవబడాలి. మనం పడిపోయేటటువంటి వారము కాదు, నిలవబడేటటువంటి వారమై ఉన్నామన్న విషయాన్ని గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పాపములో పడడానికి వీలు లేదు. పరిశుద్ధతలో మనము నిలవబడి ఉండాలి, విశ్వాసములో నిలవబడి ఉండాలి. అవిశ్వాసములో పడడానికి వీలు లేదు. భక్తిలో నిలవబడి ఉండాలి, భక్తిహీనులుగా మారడానికి వీలు లేదు. అదే లేచి నిలబడాలి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి.
కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఉప్పెనలా వస్తానే ఉంటాయి. ఎన్ని వచ్చినా మనం నిలబడ్డమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలని అబ్రహాముకు దేవుడు పిలిపించాడు. ఆ పిలుపుని పట్టుకుని అబ్రహాం బయలుదేరాడు. అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనందరికీ బాగా తెలుసు. ఆశీర్వాదానికి ఒక నిలయముగా మారిపోయాడు. అబ్రహామే ఆశీర్వాదంగా పిలవబడ్డాడు. అది అబ్రహాముకు ఉన్నటువంటి స్ట్రాటజీ. దేవునికి స్నేహితుడిగా పిలవబడ్డాడు. అలా వచ్చినటువంటి అబ్రహాములో నుంచి దేవుడు ఇస్సాకును తీశాడు బయటికి. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ధ్యానపరుడు. అబ్రహామును దీవించిన దేవుడే ఇస్సాకును దీవించాడు. ఏ విధముగా అంటే నీ తండ్రి అబ్రహాము ఏ విధంగా నా మాట విన్నాడో నీవు కూడా ఆ విధముగా వచ్చినట్లయితే నిన్ను నేను దీవిస్తాను, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సేమ్ ఆశీర్వాదము ఇస్సాకుకు దేవుడిచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేశము కాని దేశములో ఇస్సాకు పంట వేయగా నూరంతల ఆశీర్వాదము, నూరంతల ఫలము అక్కడ లభించింది. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇస్సాకు విత్తనము వేయగా ఫలభరితమైనటువంటి పంట పండినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును చూసి ఇతరు జనులు అనుకున్నారు కదా, అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని జనులు, ఇతరులు, అన్యులు గుర్తించారు. రాజు గుర్తించాడు, అబీమెలెకని రాజు గుర్తించాడు. అలాగే ఇస్సాకులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని చూచి, ఇస్సాకులో ఉన్నటువంటి ఎదుగుదల చూచి, ఇస్సాకు పొందుకున్న ఆశీర్వాదాన్ని చూచి, ఇస్సాకు వేసినటువంటి పంటలో ఫలితాన్ని చూసి జనులందరూ కూడా ఇస్సాకు వెనకాల దేవుడున్నాడు, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకు సేవిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, నమ్మకమైన వాడు ఆయనే, బలమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి వాడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని జనులు, అంత మాత్రమే కాదు అబీమెలెకని రాజు కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఈరోజు నిన్ను చూచి దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు ఇతరులు. నిన్ను చూచి మన దేవుని యొక్క గొప్పతనం గురించి ఇతరులు మాట్లాడగలుగుతూ ఉన్నారా? అలా మాట్లాడాలంటే నీలో భక్తి ఏ విధంగా ఉంది? నీవు దేవుణ్ణి కనపరుస్తున్నావా? నీ మాట ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, నీ క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, నీ ప్రవక్తన ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, నీ ధర్మకార్యాల వల్ల దేవుని నామానికి మహిమ కలగాలి. నువ్వు భోజనము చేసినా, పానము చేసినా, ఏమి చేసినా దేవుని మహిమ నిమిత్తమై చేయమని దేవుని లేఖనములో రాయబడినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం మట్టి వారమే, కానీ ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉన్నామో అప్పుడు మనము ప్రభువుని చూపించవలసిన వారమై ఉన్నాము. మన నడకలో ప్రభు ఉండాలి, మన మాటలో ప్రభు ఉండాలి, మన జీవన విధానంలో ప్రభు ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి? ఏ విధముగా జీవించాలి? మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవులు బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ అన్యులైనటువంటి వారు మనల్ని చదువుతూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సముచితమైన జ్ఞానము దేవుడు మనకిస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా అడగండి, ధారాళముగా ఇచ్చువాడు నేనే, జ్ఞానాధారము నేనే అన్నాడు ఆయన. జ్ఞానము ఆయన దగ్గర గుప్తమై ఉన్నది కాబట్టి మనం పొందుకోవాలి. సమయోచితమైన జ్ఞానం మనం పొందుకోవాలి, ఎందుకంటే ఆయనే జ్ఞానమై ఉన్నాడు. మరి మన మాటల ద్వారా, మన ప్రవక్తన ద్వారా, మన తీరు ద్వారా ఇతరులు ప్రభువును ప్రేమించే విధముగా మనం ఉండాలి. కానీ నేటి కాలంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎన్నో వ్యతిరేక ధోరణులు వస్తూ ఉన్నాయి, ఎంతో వ్యతిరేకత కలుగుతూ ఉంది. అలాంటి పరిస్థితులు మన వల్ల కలగడానికి వీలు లేదు. జాగ్రత్త. మన వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి, ప్రేమతో మనలో పుష్కలంగా ఉండాలి. దేవుని యొక్క లక్షణం అదే. ఆయన ప్రేమస్వరూపిగా ఉన్నాడు కనుక మనము కూడా ఎలా ఉండాలంటే ప్రేమస్వరూపులంగా ఉండాలి. అంటే ప్రేమ మనలో నిండుగా ఉండాలి, మెండుగా ఉండాలి, ఘనముగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మనము కనపరిచే విధముగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచే విధముగా మనం ఉండాలి. మన వల్ల ఇతరులు నొప్పించుకునే విధముగా, బాధపడే విధముగా, వారిని బాధ పెట్టే విధముగా మనము ఉండడానికి వీలు లేదు. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం అదే. ఏ మతమును కానీ, ఏ మనుష్యుని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు అని దైవజనులు దేవదాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఏ మతాన్ని కానీ, ఏ మనుష్యుని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, ప్రేమించాలి. అదే ప్రభువు కూడా
పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచినటువంటి మాట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు అని రాయబడింది. ఈరోజు గమనించండి, ఇస్సాకును చూచి అబ్రహామును చూచి అనుచరులైనటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు వీరికి తోడుగా ఉన్నారు, మీ దేవుడు నిజమైన దేవుడు అనే విషయాన్ని వారు చెబుతున్నటువంటి మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములు. గమనించండి. తరువాత అబ్రహాము తర్వాత ఇస్సాకు నుంచి యాకోబును కూడా దేవుడు అటు రీతిగానే దీవించాడు. యాకోబు అనగా మోసగాడే అయినప్పటికీ యాకోబు చేసినటువంటి ప్రార్థన పట్టు ఏదైతే ఉన్నదో అది చాలా అద్భుతమైనటువంటి పట్టు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కానీ గమనించాలి, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనము చేయాలి అంటే యాకోబు యొక్క పట్టు మనం పట్టాలి అని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆ కాలంలో యాకోబు పట్టినటువంటి పట్టు మామూలు పట్టు కాదు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. ఏ దీవెన కోరుకున్నాడు, ఏ ఆశీర్వాదం కోరుకున్నాడంటే ఇహపరమైనటువంటి ఆశీర్వాదము కాదది, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. అవును, మీరు పైనున్న వాటిని వెదకండి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అశాశ్వతమైన దాని కొరకు కాదు మనం పాటుపడవలసినది, శాశ్వతమైనటువంటి నిత్య జీవము కొరకు మనం పాటుపడాలి. మొదటి నా నీతిని రాజ్యాన్ని వెదకండి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యాకోబు దీవించు ప్రభువా, దీవించు దీవించు అని అడుగుతూ ఉన్నాడు. అప్పటికే యాకోబుకు ఉన్నటువంటి ఆస్తి చాలా ఎక్కువ. అంటే యాకోబు యొక్క పట్టు ఏమిటంటే, నీవు నాతోనే ఉండాలి ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని చాలా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. తెల్లవారిపోతా ఉంటే నేను వెళ్ళిపోతాను అంటూ ఉన్నాడు దేవుడు. లేదు లేదు, నన్ను దీవిస్తేనే కానీ కుదరదు అన్నాడు. చివరికి తుంటినర మీద కొట్టినప్పటికీ కుంటుకుంటా అన్న పట్టుకున్నాడు తప్ప విడిచిపెట్టలా. అది పట్టు, యాకోబు యొక్క పట్టు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒకరి గ్రాఫ్ ఒకరి పెరుగుతా వెళ్ళిపోయింది. ఆ యాకోబులో నుంచి 12 మంది పిల్లలు, ఆ 12 మంది పిల్లలు గోత్రం ఏర్పడింది. అది ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడింది. ఎంత అద్భుతమైన చరిత్ర అండి ఇది. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం అండి అది. పిలవబడినటువంటి అబ్రహాములోంచి ఇస్సాకు పిలవబడితే, ఇస్సాకులోంచి యాకోబు పిలవబడితే, యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు బయటకు వచ్చారు. వారి ద్వారా ఒక జనాంగము ఏర్పరచడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అలా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమే ఇశ్రాయేలీయులు. వారు కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి వారిని విడిపించేటటువంటి ప్రయత్నము దేవుడు చేయడము. వారు మొర్రపెట్టారు. వారు మొర్రపెట్టగా దేవుడే దిగి వచ్చాడు స్వయముగా. ఆయనే స్వయముగా దిగి వచ్చి వారిని విడిపించడానికి, నడిపించడానికి దేవుడు పని పూనుకున్నాడు. ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తే మోషే. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి మోషే. అద్భుతమైనటువంటి సృష్టి, అద్భుతమైనటువంటి నాయకుడు, అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడే ఈ మోషే. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడుగా పేరు పొందుకున్నటువంటి వాడు ఈ మోషే. గొప్ప నాయకుడుగా, గొప్ప ప్రవక్తగా, నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా, ప్రార్థనాపరుడుగా, అద్భుతాలు చేసిన వాడుగా ఈ మోషే కనబడుతూ ఉన్నాడు. ఎక్కడ సమస్య వచ్చిందో, ఎక్కడ శోధన వచ్చిందో, ఎక్కడ శోధించబడుతున్నారో వారు ఆ ప్రాంతములో నుంచే, ఆ శోధనలో నుంచి విడుదల గావించడానికి దేవుడు, ఆ సమస్యలో నుంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి దేవుడు మోషేను అక్కడే పుట్టించాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఏ ఐగుప్తు దేశములో అయితే వీరు కఠిన బానిసత్వంలో ఉన్నారో అదే ఐగుప్తు దేశములో దేవుడు ఆ బానిసత్వం నుంచి విడుదల చేయించడానికి విడుదల కారకుడుగా ఈ మోషే గారిని పుట్టించాడు. ఎందుకు పదే పదే చెబుతున్నాను ఈ మాట అంటే, నీ సమస్య విడుదల ఎక్కడ ఉందో తెలుసా? ఆ సమస్య దగ్గరే ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఉంది అంటే అక్కడే ఉంది. ఆయనే చూచుకుంటాడు, ఆయనే చూచుకుంటాడు. మోషే ఎక్కడి నుంచో రాలేదు, అంతకేనే అక్కడి నుంచే వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఎవరైతే ఇశ్రాయేలుని బాధ పెడుతున్నారో అదే ఇంటిలో మోషే గారిని పెంచాడు. నీ శత్రువులైతే నేను నీకు భోజనము సిద్ధపరిచెదను. ఎగ్జాక్ట్గా సరిపోద్ది ఆ వాక్యం అక్కడ. అది మన దేవుని యొక్క సత్తా. శత్రువు ఇంటిలో కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత కాపుదలిచ్చే దేవుడు, ఎంత రక్షించే దేవుడు గమనించాలి. అలా మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు జనాంగం ఏదైతే ఉందో ఆ జనాంగాన్ని నడిపించుకుంటూ జాగ్రత్తగా విడిపించి జాగ్రత్తగా నడిపించేటటువంటి ఒక బాధ్యత
మోషే గారికి దేవుడు అప్పగిస్తే ఆ బాధ్యతను తీసుకుని చాలా చక్కగా చాకచక్యంగా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రివర్స్ అయ్యారు. అయినప్పటికీ ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం కూడా 2 పాయలైపోయింది. ఎర్ర సముద్రము చీల్చబడింది. సముద్రం మధ్యలో మార్గం ఏర్పడింది. సముద్రం మధ్యలో రోడ్డు వేసేసారు. ఎత్తుకే దేవుడు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ అద్భుతాల ద్వారా మనకు దేవుడు బయలుపరుచున్నటువంటి మాట. ఎర్ర సముద్రం లాంటి సమస్య నీ ముందర ఉన్నదేమో, ఎర్ర సముద్రం లాంటి రోగమే నీ ముందర ఉన్నదేమో, ఎర్ర సముద్రం లాంటి సమస్యే నీవు ఎదుర్కొంటున్నావేమో. అయ్యో నా వల్ల కావట్లేదు, ఎలా వెళ్ళాలి ముందుకి, అయ్యో ఇక దారి లేదే, ఇక దరి లేదే, నా బ్రతికి ఇంతేనా అని నువ్వు చింతిస్తున్నావా తల్లి? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. యోర్దాను నది అడ్డముగా వస్తే దాన్ని వెనక్కు మళ్లించినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినటువంటి దేవుడే మన దేవుడు. కాబట్టి నీ కష్టం వైపు చూడొద్దు, నీ బాధ వైపు చూడొద్దు, నీ బలహీనత వైపు చూడొద్దు, నీ వ్యాధి వైపు చూడొద్దు, నీ శోధన వైపు చూడొద్దు. కేవలము పరిష్కరించేటటువంటి యేసు క్రీస్తు వారి వైపు మాత్రమే చూడు. ప్రార్థన మాత్రమే చెయ్యి, నమ్మిక మాత్రమే ఉంచు, విశ్వాసము కలిగి అడుగు దేవుణ్ణి. ఖచ్చితముగా నీ శోధనైనా, నీ వేదనైనా, నీ బాధ అయినా ప్రతిదీ తొలగించి వేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు మనము సేవిస్తున్న దేవుడు. ఆ ఎర్ర సముద్రము 2 పాయలైతే దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మోషే గారి యొక్క నాయకత్వం చాలా గొప్పగా దేవుడు జరిగించాడు. ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు దేవుడు. నీళ్లు కావాలంటే బండలోంచి నీటిని దేవుడు ధారాళంగా ఇచ్చాడు. సముద్రాలు పారాయి, నీళ్లు నదులు పారాయి, ఏరులు పారాయి. వారి కోసం నీటిని దేవుడు ఎంత ఇచ్చాడు. 40 సంవత్సరాలు వారికి ఏ లోటు లేకుండా దేవుడు నడిపించాడు. కారణము గమనించాలి. పగలు మేఘస్తంభంలో ఆయనే ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఆయనే ఉన్నాడు. సన్నిధి అనుభవాన్ని వారికి ఇచ్చి ఆహారానికి లోటు లేకుండా, నీటికి లోటు లేకుండా వారిని నడిపించుకుంటా వెళ్ళాడు. ఆ తరువాత ఇక కనాను దేశంకు దగ్గరగా వచ్చేశారు. యోర్దాను నది దాటాలి. కానీ కొన్ని కారణాల వల్ల మోషే గారు మరణించడం మనందరికీ తెలుసు. మోషే గారు మరణించారు. మోషే గారు మరణించిన తరువాత ఈ జనాంగాన్ని పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నడిపించాలి. అలా నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. మోషే గారు ఇక భూమి మీద బ్రతికి ఉండగానే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయమని చెబుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి వాక్యం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం. ఏర్పాటు చేయబడినటువంటి జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మోషే. ఇప్పుడు మోషే తరువాత చూద్దాం సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనము చూస్తే కనుక, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవును స్వజనులో చేర్చబడదు అని చెప్పిన తరువాత 14వ వచనంలో మరి ఆయన యొక్క మాటలు మనం చూస్తే కనుక, ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించున్నప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందిలే కాదేశులోనున్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అడుగుతూ ఉన్నాడు మోషే. అయ్యా నేను వెళ్ళిపోతాను, నువ్వు చెప్పినట్టుగానే నేను చనిపోతున్నాను, కానీ మరి ఈ సర్వ సమాజానికి, నీ జనాంగానికి కాపరి ఉండాలి కదా. కాపరి లేని గొర్రెల వలె వీరిని ఉంచకుండా ఒక కాపరిని నియమించయ్యా అని చెప్పి మరి చెబుతూ ఉన్నప్పుడు అతడు వారి ఎదుట వచ్చాను. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడైనటువంటి ఒక వ్యక్తిని నియమించమని అడుగుతూ ఉన్నప్పుడు గమనించాలి. ఇక్కడ రాయబడినటువంటి 16వ వచనము, ఈ సమాజం మీద ఒకరిని నియమించుము, అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము.
దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. అంటే మోషే గారి తరువాత ఏర్పాటు చేయబడినటువంటి ఆ జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడే ఈ యొక్క యెహోషువ. గమనించాలి, ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఇది. అంటే మోషే గారి యొక్క ప్లేస్ని రీప్లేస్ చేయడానికి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మోషే లేనటువంటి లోటు ఎవరు భర్తీ చేస్తున్నారంటే యెహోషువ భర్తీ చేస్తారు. అసలు యెహోషువ గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడంటే దాని వెనకాల బలమైనటువంటి కారణం ఉంటుంది. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలని ప్రభువా, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభువా ఈ బిడ్డల జీవితంలో ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి రావాల్సిన దీవెనలు, కావలసినటువంటి అంశములు, జరగవలసినటువంటి కార్యాలు అన్నిటినీ కూడా సఫలపరచండి దేవా, నీకు వందనాలు. బలహీనతలు తొలగించండి, బలపరచండి. కార్యాలలో ప్రభువా విజయము దయచేయండి. ఏ బాధతో, ఏ బలహీనతతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, శాంతి లేక, సమాధానం లేక నాయనా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి విషయమే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే ఆదుకొని దీవించి కృప చూపించుమని, సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.